అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. యూజీసీ కొత్త నియమావళి 2026పై సుప్రీంకోర్టు స్టే విధించింది. యూజీసీ మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. తదుపరి నోటీసు ఇచ్చేంత వరకు వివాదాస్పదమైన నిబంధనలను నిలిపివేయాలి అంటూ కేంద్రానికి యూజీసీకి నోటీసు ఇచ్చింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు స్టే విధించడంతో విద్యార్థులైతే సంబరాలు చేసుకున్నారు. నిబంధనలను నిపుణుల బృందం సమీక్షించి మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న యూజీసీ కొత్త నిబంధనలను ప్రకటించింది. వాటిపై అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు వాటిని తాత్కాలికంగా నిలిపేసింది. మా ప్రతినిధి గోపీకృష్ణతో దీని గురించి మాట్లాడదాం. గోపీకృష్ణ, సమానత్వం, సమాన హక్కులు, సమాన అవకాశాల గురించి ఉద్దేశించి ఈ నిబంధనలను తీసుకొచ్చారో ఆ సమానత్వమే ప్రశ్నార్థకమయ్యేలాగా యూజీసీ ఈ నిబంధనలను ఏ రకంగా తీసుకొచ్చింది? ప్రస్తుతం అయితే స్టే విధించింది. మరి ఎలాంటి వాదనతో నెక్స్ట్ హియరింగ్కి యూజీసీ వెళ్ళబోతోంది? యూనివర్సిటీలో విద్యార్థులకు సమాన అవకాశాలు, అందుకోసం ఈక్విటీ కమిటీల ఏర్పాటుకు సంబంధించి కొత్త నిబంధనలను యూజీసీ తీసుకురావడం జరిగింది. జనవరి 13 నుంచి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అమల్లోకి రావడం జరిగింది. అయితే దీనిపైన ఈరోజు సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. 2012లో ఉన్న నిబంధనల్ని అమలు చేయాలని చెప్పి ఆదేశిస్తూ ఇటు ఈ కొత్త నిబంధనల పట్ల ఇటు యూజీసీకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో జనరల్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన అంశాలను ఈ కొత్త నిబంధనల్లో ప్రస్తావించకపోవడం పట్ల ముఖ్యంగా వినీత్ జిందాల్ అనే న్యాయవాది ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అనేక మంది విద్యార్థి సంఘాలు కూడా ఇటు యూజీసీ ముందు ఆందోళనలు చేపట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. కేవలం ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అలాగే మహిళలు వీరికి సంబంధించి ముఖ్యంగా కుల వివక్ష అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలను కూడా చేయడం జరిగింది. మనం ఇటు తిరోగమనం వైపుకు వెళ్తున్నామా అన్న వ్యాఖ్యల్ని ముఖ్యంగా అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులంతా కూడా కలిసి చదువుకుంటారు. అటువంటప్పుడు అందరినీ ముఖ్యంగా దృష్టిలో ఉంచుకుని ఎందుకు నిబంధనలను మీరు రూపొందించలేదు? సో ఇప్పుడు రూపొందించిన నిబంధనలు అనేవి దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. జనరల్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన అంశాలు అందులో పొందుపరచకపోవడం అనేది ఇది ముఖ్యంగా దుష్పరిణామాలకి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ రివ్యూ చేయాలి, పునఃసమీక్షించి కొత్త గైడ్లైన్స్ మీరు రూపొందించాలి అని చెప్పి సూచించడం జరిగింది. సో దీనికి సంబంధించి తదుపరి విచారణ మార్చి 19వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో తదుపరి విచారణ కల్లా కేంద్రం అలాగే యూజీసీ దీనికి సంబంధించి ఎటువంటి వివరణ ఇస్తుంది, ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.